అందరికి ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఓకే అండి. ఎస్, ఏదైతే ఒక పీకేని తీసుకొచ్చి ఏవి చేయలేకపోయారు, మరొక పీకేని తీసుకొచ్చి ఏం చేస్తారు? అసలు చంద్రబాబు గతంలో మనం చూస్తున్నాం, ఎవరినో బీహార్ని తీసుకొచ్చారంటే ఒక డెకాయిట్ ని ఏం చేస్తారు, ఇంత ఓట్లు ఇది చేసే వాళ్ళని ఎక్కడ చూడలేదు, ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు అధికార పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో వచ్చినప్పుడు కూడా పీకేకి సంబంధించి చాలా కామెంట్స్ విన్నాం తెలుగుదేశం పార్టీ నాయకుల నుంచి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏదైతే పీకేతో చంద్రబాబు భేటీ అనంతరం వైసీపీ నేతల నుంచి కూడా మాజీ మినిస్టర్స్ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ప్రస్తుత మంత్రులు, మాజీ మంత్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు తీసుకొస్తున్నా, దానివల్ల అయ్యేదేమీ లేదు, పోస్ట్ మార్టం చేయడానికి మాత్రమే సరిపోతారు, ఆల్రెడీ అయిపోయింది పార్టీ పని, ఇటువంటి కామెంట్స్ అన్ని వింటూ ఉన్నా. నిజంగానే ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? ముందుగా ఇందాక ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడిన దానికి హనుమంత్ రెడ్డి గారు వెన్నుపోటు రాజకీయాలు అన్నారు. పొటలపోటు రాజకీయాలను కోడికత్తి రాజకీయాలు మాత్రం కాదు. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఒక స్ట్రాటజీ ఉంటుంది ఎవరికైనా సరే ఎలక్షన్ లో. ఇంకొకటి, ఎవరైనా సరే వస్తున్నారు, ఒక కూటమిలో చేరుతున్నారు అంటే గెలిచే వారి దగ్గరికే వెళ్తారు. ముందుగా అసలు ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారని తెలిసే ముందు పసికట్టేది ఎవరంటే పోలీసు వారు, తర్వాత రాజకీయ నాయకులు. ఇప్పుడు రాజకీయ నాయకుల్లో నిన్న 16 మంది మీ ఎంపీలు రేవంత్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళారంటేనే, ఆయన యొక్క విందుకి వెళ్ళారంటేనే అది ఒక సంకేతం. మీకు ఆ విందుకు సంబంధించి సెపరేట్ గా మాట్లాడదాము. శివరామప్రసాద్ గారు, పీకే అంశం అయిపోయిన తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి విందు గురించి మనం వస్తున్నా. ముందు వీళ్ళు ఎందుకు భుజం తడుముకుంటున్నారు అక్కడ ఇప్పుడు వీరే చెప్తున్నారు, వాళ్ళ పార్టీ ప్రతినిధి, వైసీపీ ప్రతినిధి గారు చెప్తున్నారు, ఆయన వెళ్ళారు, మాట్లాడారు, ఏమి అక్కడ మీకు పని చేస్తానని చెప్పలేదు అని. మరి చెప్పనప్పుడు మీకెందుకు అంత దుగ్ధ? ఎందుకు మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు? మీ యొక్క సమయం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? మీ మంత్రుల దగ్గర నుంచి మీరు అందరూ పదే పదే అదే విషయాన్ని ఇది ఎత్తాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఎత్తుతున్నారు అంటే మీకు భయం మొదలైంది, మీకు అర్థమైంది. రెండోది, ఇంకోటి చెప్తున్నా, ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఆ గెలుపుని ఇంకా బాగా చేయటం కోసమే స్ట్రాటజిస్ట్ వస్తారు. స్ట్రాటజీ మూలానే గెలవరు. ఇవాళ ప్రజలకు అర్థమైంది, ఇక్కడ ఈ సంక్షేమం పేరుతో సంక్షోభం సృష్టిస్తున్నాడు, మన నెత్తిన అప్పులు పడేస్తున్నాడు, మన అప్పులు పాలు చేస్తున్నాడు, ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు, ఆ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది, రైతులు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని వదిలించుకోకపోతే ఈ రాష్ట్రానికి మనుగడ లేదని ప్రజలకు అర్థమైంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారి మీటింగులకు కానీ, మొన్న యువగళం మీటింగు క్లోజ్ చేసే మీటింగ్ కానీ లక్షలాది మంది ప్రజలు వెల్లువెత్తారంటే కారణం అదే. అర్థమైపోయింది, ఇవాళ మీకు కూడా అర్థమైంది కాబట్టి వాళ్ళకి భుజం తడుముకుంటున్నారు. ఏంటంటే పీకే అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? అసలు మీరు ఎన్నాళ్ళు మార్పు ఒక్కటి గమనించండి ఆశా గారు, ఒక మార్పు గమనించారా మీరు? చెప్పండి. ఎప్పుడు ఏ సంక్షోభం వచ్చినా, వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా ఏదో ఒక పిచ్చి పని చేసి మొత్తాన్ని దాని మీద డైవర్ట్ చేసే అలవాటు వైసీపీ వాళ్ళకి. ఇవాళ డైవర్షన్ ఎటు వచ్చింది? వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు, మేము డైవర్ట్ అవట్లా. మేము ప్రజల్లోనే ఉంటాం, ప్రజలకు చేస్తాం, ప్రజలను మేలు చేస్తాం, ప్రజల యొక్క అభిమానం చూరగొంటాం. రేపు 2024 ఇప్పటి నుంచి ప్రశాంత్ కిషోర్ టీడీపీ పార్టీకి స్ట్రాటజిస్టా అనుకోవచ్చా, లేదంటే హనుమంత్ రెడ్డి గారు అన్నట్టు